వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. విద్య, విజ్ఞానం, వినోదం, విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ గుంటూరు కాకినాడ జిల్లా స్థాయి పోటీలను కాకినాడ పిఆర్జీసీ నందు నిర్వహించారు. కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంకి జేఎన్టీయూకే డైరెక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు, ఇస్రో మాజీ శాస్త్రవేత్త వై శివప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎలా జరిగింది, అతిథులు ఏమి సూచనలు విద్యార్థులకు చేశారు, విద్యార్థులు వారి అభిప్రాయాలను ఏ విధంగా వ్యక్తపరిచారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. అమ్మ చెక్కిన శిల్పం నేను, నాన్న మదిల మెదిలే భావన నేను. అమ్మ చెప్పిన కథనే నేను, నాన్న చేసిన తొలి ప్రకటన నేను. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. పాడిన పాటను నేను, నాన్న రాసిన గీతం నేను. అమ్మ చేసిన ప్రతిమ నేను, నాన్న మెచ్చిన ప్రతిభ నేను. అమ్మ నడిచే బాటను నేను, నాన్న ఆశల గమ్యం నేను. అమ్మ ఆత్మవిశ్వాసాన్ని, నాన్న ఆత్మ గౌరవాన్ని. అమ్మలోని దీక్షను నేను, నాన్నలోని దక్షత నేను. అమ్మ ప్రేమ ప్రతిబింబాన్ని, నాన్నకు ప్రతిరూపాన్ని. అమ్మ గీసిన బొమ్మను నేను, నాన్న కలల రూపం నేను. అమ్మలోని శ్రమను నేను, నాన్నలోని స్వప్నం నేను. అమ్మ చదివిన చదువు నేను, నాన్న పొందిన జ్ఞానం నేను. అమ్మనే తురు సుక్కను నేను, నాన్న కండర ముక్కను నేను. వాళ్ళు కరిగి నీరవుతుంటే పెరుగుతున్న మొక్కను నేను. అమ్మ ఈ లోకానికి అందించిన కానుకనే. మన మురళీకృష్ణ గారిని మన విద్యార్థులను ఉద్దేశించి పాయింట్ చెప్తాను. డైవర్సిటీ అంటే స్ట్రెంగ్త్ అని అర్థం, డైవర్సిటీ అంటే వెరైటీ అని అర్థం. డైవర్సిటీ ఈజ్ స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈజ్ హర్ డైవర్సిటీ అన్నాడు కార్ల్ మార్క్స్. ప్రపంచాన్ని సాధించిన చాలా గ్రేటెస్ట్ పర్సన్ అతను కార్ల్ మార్క్స్. ఏమని చెప్పాడు అతను? భారతదేశపు యొక్క బలం ఏంటి? ఇండియాలో ఉన్నటువంటి వెరైటీ, డైవర్సిటీ. రకరకాల జీవరాశులు, రకరకాల మొక్కలు, రకరకాల విషయాలన్నీ ఉన్నాయి. అందుకే ఇండియా అంత స్ట్రాంగ్గా ఉందని చెప్పాడు. స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఈజ్ హర్ డైవర్సిటీ, డైవర్సిటీ ఈజ్ స్ట్రెంగ్త్. అందుకే ఇండియా ఈజ్ ఫర్ ఎవర్ ద స్ట్రాంగెస్ట్ నేషన్ అని చెప్పాడు. ఒక మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అక్కడ 12 జాతులు ఉన్నాయి పక్షులు, ఇండియాలో 1200 జాతులు ఉన్నాయి. మీకు డైవర్సిటీ అంటే ఒక్క పక్షులే కాదు, జంతువులు అనుకోండి. మీకు ఒక 5-6 రకాల జంతువులు తప్పిస్తే ఏ జంతువు కనపడుతుంది మీకు? ఇండియాలో ఎన్ని రకాల జంతువులు వస్తాయి?
యు నేమ్ 9 ప్రపంచంలో ఉన్న 50% జాతులు ఇండియాలో ఉన్నాయి. పరంగా ఇండియాలో డైవర్సిటీ ఎక్కువ, మాల్దీవ్స్లో ఎక్కువ. ఇండియాలో ఎక్కువ 1700 భాషలు, అక్కడ 2 భాషలు. ఇండియాలో అన్ని రిలీజియన్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి రిలీజియన్ ఇండియాలో ఉంది. మాల్దీవ్స్లో ఎన్ని రిలీజియన్స్ తెలుసా? ఒకే ఒక్క రిలీజియన్, ముస్లిం రిలీజియన్ ఒకటే. మీ సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? అది పనిచేయాలంటే ఏం కావాలి? అంతరిక్షంలో ఉపగ్రహం కావాలి. ఆ అంతరిక్ష ఇండియాస్ ఐ ఇన్ ది స్కై ఈస్ కాల్డ్ శాటిలైట్. ఆ శాటిలైటే లేకపోతే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్స్ ఏవి పనిచేయవు. ఈరోజు సెల్ ఫోన్ చేతిలో లేకపోతే ముందు మన బుర్ర పనిచేయదు, ఒక అడుగు పడదు, మనకి ఏ పని నడవదు. ఈరోజు ఆ మహానుభావుడు, ఒక మహానుభావుడు ఉన్నాడు, అంతరిక్ష పితామహుడు. ఎవరా అంతరిక్ష పితామహుడు? ఎవరైనా చెప్తారా బాయ్స్ అండ్ గర్ల్స్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆ మహానుభావుడు ఆ రోజుల్లో కలగన్నాడు. ఆయన ఏంటంటే ఒక పిహెచ్డీ చేశారు. పిహెచ్డీలో అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను MCHS ఎండోమెంట్స్ వెంకటనగర్ నుంచి వచ్చాను. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారన్నమాట. బయోడైవర్సిటీ రీస్టోరేషన్ అనే టాపిక్ మీదేమో ఎస్సే రైటింగ్, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనే దాని మీదేమో డ్రాయింగ్ అనేది కండక్ట్ చేశారు. ఈరోజు నేను బయోడైవర్సిటీ రీస్టోరేషన్ అనే టాపిక్ మీద ఎస్సే రాయడానికి వచ్చాను. ఈ టాపిక్ అనేది చాలా డ్రై టాపిక్, అంటే చాలా ఇంపార్టెంట్ అనే టాపిక్స్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. బయోడైవర్సిటీ అనేది ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన జీవితానికి. దాన్ని మనం పక్కన పెట్టేయడం వల్ల జీవ వైవిధ్యం అనేది తగ్గిపోతుంది. సో అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, ఏంటంటే నేను ఒక ఉడతని పెంచాను, అది పారిపోయింది. నేను ఒక పక్షిని పెంచాను, అది ఎగిరిపోయింది. కానీ నేను ఒక చెట్టుని పెంచాను, వెళ్ళినా 2 కూడా తిరిగి వచ్చాయని చెప్పారు. అంటే చెట్లని పెంచడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయనేది అబ్దుల్ కలాం గారు మనకి ఎప్పుడో చెప్పారు. కానీ మనం వాటిని పక్కన పెట్టేసి ఎన్నో రకాల ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అలాంటివన్నీ జరగడం వల్ల మన బయోడైవర్సిటీ అనేది కోల్పోతున్నాం. ఎన్ని డెవలప్ అయినా కూడా మన ఇండియాలో, మన దేశంలో బయోడైవర్సిటీ లేనిదే మన ఇండియా ఫుల్ఫిల్ అవ్వదు. కాబట్టి అందరూ బయోడైవర్సిటీని రీస్టోరేట్ చేయాలని, నెక్స్ట్ అందరూ కూడా దాన్ని కాపాడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే బయోడైవర్సిటీ మీద నాకు ఒక అవగాహన అనేది వచ్చింది, ఒక నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేసుకున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా కేసరి శ్రీనివాస్ గారికి ఎప్పటి నుంచో మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మాలాంటి వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ అనేటువంటివి ఇస్తున్నారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. Good morning, sir. My name is R. Chandan Lahari. I am studying 10th class in PSMC Girls High School, Salipeta, Kakinada. Today I came to this program to write essay writing. The main topic is about biodiversity restoration. What about biodiversity? Biodiversity is about varieties of plants, animals and endangered species, including threatened species. So we have to save these all species because today's students and are tomorrow's leaders. So we should save plants, trees and everywhere in the environment. By saving these, we shall gain more oxygen. Nowadays oxygen is decreasing more way. So I want to tell all one to that is every birthday we should plant a tree, we should plant a plant, so tomorrow's future there will be more trees. So I want to tell this. What do you want to tell to these heads who conduct this program? I want to tell the heads that very thank you to them because many of this knows biodiversity who came today, but many one outside don't know what is biodiversity. So I want to tell them to participate in these programs to gain knowledge. Thank you all again. Thank you for. Good morning everyone. My name is Kirtana. I am studying intermediate first year in Aditya
Girls College. Today we are here to write essay writing about biodiversity restoration. Mainly, what is biodiversity? Biodiversity is said to be a measure of different types of plants and animals and all living organisms in the ecosystem. All these values contribute in maintaining a healthy environment in our planet. All these values contribute in maintaining a healthy environment in our planet. Is that about helping something, restoring such as damaged, degraded, or destroyed. Save the bees, take a shorter showers, plant the local fruits, flowers, and vegetables, respect local habitats. I want to tell a few measures. They are reduce usage of paper products. Station should be increased. Use a bicycle instead of a motorcycle. Use public transportation. Buy locally made or locally grown products. Today you participate in this program. How Yes, sir. do you feel? I feel very happy to participate in this wonderful program because I gained so much of knowledge by this biodiversity restoration program because so many people don't know about what is biodiversity, but I know I gained so much knowledge, and thank you. Okay. So thank you for giving this wonderful opportunity, sir. Thank you. మైసెల్ఫ్ సింధు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను మీకు వివరంగా ఏంటి అనేది. నా టాపిక్ ఏంటి అంటే బయోడైవర్సిటీ రీస్టోరేషన్. ఓకే, ఇప్పుడు బయోడైవర్సిటీ అంటే ఏంటి? బయోడైవర్సిటీ డైలీ చూస్తూ ఉంటాము. ఏంటి యానిమల్స్ అని, ప్లాంట్స్ అని, ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ ఒక పార్ట్. అయితే ఇప్పుడు బయోడైవర్సిటీని మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం అంటే పొల్యూట్ చేసేస్తున్నాం. ఎలాగా అంటే పొల్యూషన్గా అవ్వుండొచ్చు, ప్లాస్టిక్ యూజ్ చేస్తూ అయి ఉండొచ్చు. అలా మనం ఏంటి ఇలా యూజ్ చేస్తూ చాలా పొల్యూట్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని రెడ్యూస్ చేస్తూ అఫారెస్టేషన్ అనేది పెంచాలి. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన మన సర్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. దీనివల్ల చాలామంది అవేర్నెస్ తీసుకుంటారు అండ్ నాకు ఈ ప్రోగ్రామ్ కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా పేరు పి బషీరమ్మ సార్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీసీఏ చదువుతున్నాను సార్, ప్రగతి డిగ్రీ కాలేజ్ సార్. నేను ఎస్ఏ రైటింగ్లో పార్టిసిపేట్ చేశాను సార్. బయోడైవర్సిటీ అంటే ఏంటి? ముందుగా మనం బయోడైవర్సిటీలో ఒక 2 పదాలు ఉంటాయి. బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే వేరే రకాలుగా ఉంటాయి. సో బయోడైవర్సిటీ అంటే మీనింగ్ వచ్చేసి లైఫ్ అండ్ వేరియస్ చాలా ఉంటాయని. బయోడైవర్సిటీ వల్ల మనకి బయోడైవర్సిటీలో ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ ప్లాంటింగ్, అనదర్ వన్ ఈజ్ మన హ్యూమన్స్ ఎలా ఉండాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ దీనిలో బయోడైవర్సిటీలో. సో మన బయోడైవర్సిటీ మీనింగ్ వచ్చేసి మన లైఫ్ ఎంత బాగా లీడ్ చేయాలంటే ముందు ఈ డైవర్సిటీ మనం ఎంత బాగా చూసుకుంటే అప్పుడు మనం అంత బాగా లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నాకు ఇలా కండక్ట్ చేయడం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలా ఉంటే మన నాలెడ్జ్ని ఇంకా అనేది గెయిన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న నాలెడ్జ్ అయితే ఉంటుంది, కానీ ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల మనం ఇంకా నాలెడ్జ్ అనేది ఇంకా గెయిన్ చేసుకొని ఇంకా మిగతా కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సార్. నేను ఆఫీసర్ గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయండి సార్. మాలాంటి స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఉంటున్న టాలెంట్ని బయట పెట్టి ఇంకా ఇలాంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుని బయట ఇప్పుడు సొసైటీలో ఉన్న దాన్ని కూడా మార్చేస్తారు. దీని మీద అవేర్నెస్ అనేది తేవచ్చు సార్. అంతే సార్, తీసుకురావచ్చు సార్. మళ్ళీ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సార్. ఎవరైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ టెక్నాలజీ అనేది వాడుతున్నారు సార్, కానీ మనకి యూజ్ అయ్యే విధంగా కాదు సార్. లైక్ ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ అలాంటివి వాడుతున్నారు, కానీ ఇలాంటివి గిన యూజ్ చేస్తే దానిలో పోస్ట్ చేస్తే వాళ్ళకి కూడా మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు సార్. దానివల్ల మనకి మ్యాక్సిమం నాలెడ్జ్ వస్తాయి. ఇది ఇంకొక పార్ట్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్లో అడుగుతారు సార్. నార్మల్గా ఇప్పుడు బయోడైవర్సిటీ పబ్లిక్ జనరల్ టాపిక్స్ మీద అడుగుతారు సార్. దీనివల్ల మనకి ఇది అప్పుడు మనం కాంపిటీషన్లో వెళ్ళాం కదని చెప్పి కొంచెం నాలెడ్జ్ అని తెలుస్తుంది కాబట్టి చెప్పచ్చు సార్ దీని మీద. థ్యాంక్ యూ సార్. What is your name? My name is Vijita, sir. Okay. Which class are you studying? I'm studying 5th class, sir. Where are you from? I'm from Bombay, sir. Okay. Today you participate in this program. How do you feel? I feel so happy. Diversity. Biodiversity is plants, tree, animals, humans. Okay.
Thank you. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయిలో చిత్రలేఖన మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి సుమారుగా 48 పాఠశాలల నుంచి 238 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా సుమారుగా 150 మంది పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఇంత చక్కగా విద్యార్థులందరూ కూడా వారి యొక్క జీవ వైవిధ్యం మీద, పర్యావరణం మీద చాలా చక్కటి వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి యొక్క సభ్య కార్యదర్శి అయినటువంటి బీవీఏ కృష్ణమూర్తి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ బివి తిరుపాన్యం గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జేఎన్టీయూ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారు చాలా చక్కగా విద్యార్థులకి పర్యావరణం పట్ల వారి ఏ విధంగా వాళ్ళది తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనేది చాలా మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో జీవ వైవిధ్యము, అదేవిధంగా పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.